హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతకుముందు వీడియోలో మీకు కటింగ్ చూపించాను కదండి. ఇప్పుడు ఆ కటింగ్స్ అన్నిటిని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఒకవేళ మీరు ఆ కటింగ్ వీడియోని చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఒకసారి వెళ్ళి చూడండి. ఇక్కడ ఫస్ట్ నేను ఫ్రంట్ బ్యాక్ నెక్కి మెడపట్టి కుడుతున్నానండి. కటింగ్ వీడియోలో మీకు చూపించాను కదండి కటింగ్ ఎలా చేసుకోవాలా అనేది మెడపట్టీలకి. ఇప్పుడు వాటిని ఎలా జాయిన్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇక్కడ ఆ పీసెస్ అన్నిటిని ఒకదానికొకటి జాయిన్ చేసుకోవాలండి వీడియోలో చూపించినట్టుగా. ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు డబుల్ స్టిచ్ చేసుకోవాలండి జాయిన్ చేసుకునేటప్పుడు. నెక్స్ట్ ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా లాక్ చేసుకోవాలండి ఆ పార్ట్ని కూడా. నెక్స్ట్ ఇక్కడ అన్ని పీసెస్ని కూడా ఇందాక చూపించినట్టుగానే జాయిన్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మనం జాయిన్ చేసుకున్న మెడపట్టి మొత్తాన్ని ఫ్రంట్ నెక్కి జాయిన్ చేస్తున్నానండి. ఇందాక స్టిచ్ చేసుకున్న మెడపట్టీని ఇప్పుడు బాడీ పార్ట్కి జాయిన్ చేసేటప్పుడు బాడీ పార్ట్ అనేది రాంగ్ సైడ్ కిందకు ఉండి రైట్ సైడ్ పైకి ఉండాలండి. అండ్ మెడపట్టి వచ్చేసి రాంగ్ సైడ్ పైకి ఉండి రైట్ సైడ్ కిందకు ఉండాలండి. ఇప్పుడు ఆ మెడపట్టిని బాడీ పార్ట్ మీద కొంచెం పైనుంచి పెట్టుకొని స్టిచ్ చేసుకుంటా రావాలండి. నార్మల్ రౌండ్ నెక్ అయితే మీరు డైరెక్ట్గా స్టిచ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చండి. బట్ ఇక్కడ నేను చూపిస్తుంది స్క్వేర్ నెక్ కాబట్టి కార్నర్ దగ్గరికి వచ్చినప్పుడు లైట్గా క్లాత్ని ప్లస్ మార్క్లో ఫోల్డ్ చేసుకోవాలండి. అప్పుడైతేనే మనం స్టిచ్ చేసుకునేటప్పుడు నీట్గా స్టిచ్చింగ్ అనేది కనిపిస్తుందండి నెక్ అనేది. అలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దాని మీద కొంచెం స్టిచ్ని తీసుకొచ్చి సూదిని లోపలికే ఉంచి ఫుట్ని పైకి లేపి మనం గుడ్డని తిప్పుకోవాలండి. అప్పుడు మళ్ళీ ఫుట్ని కింద కనుక్కొని మళ్ళీ స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలండి. పాదం వరుసతో వేసుకోవాలండి స్టిచ్ అనేది. నెక్స్ట్ మళ్ళీ కర్వ్ వచ్చిన దగ్గర కూడా ఇందాక చేసిన సేమ్ ప్రాసెసే చేయాలండి. ఇట్లా వీడియోలో చూపించినట్టుగా పట్టుకొని పైకి ప్లస్ మార్క్గా చేయాలండి. కిందకి పెట్టుకుంటే ప్లస్ మార్క్గా సేమ్ సూదిని కూడా మళ్ళీ అట్లాగే తీసుకొచ్చి అక్కడ మనం స్టిచ్ చేసుకొని ఆఫ్ చేసి ఫుట్ని లేపుకొని మళ్ళీ స్టిచ్ని రైట్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇప్పుడు మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోవాలండి రెండు సైడ్స్. నెక్స్ట్ మనం కుట్టిన కుట్టు కట్ అవ్వకుండా చిన్న చిన్న టక్స్లాగా పెట్టుకోవాలండి. అప్పుడు మనం రిటర్న్ తిప్పినప్పుడు దాన్ని రివర్స్లో చాలా నీట్గా ఫినిషింగ్ వస్తుందండి నెక్. చిన్న చిన్న టక్స్లు పెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఇట్లా ప్రెస్ చేసుకోవాలండి క్లాత్ని ఇట్లా పైకి అనుకొని. అప్పుడు మనం స్టిచ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బాడీ పార్ట్ని రివర్స్ చేసుకొని మెడపట్టిని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలండి వీడియోలో చూపించినట్టుగా. ఇట్లా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇట్లా డబల్ ఫోల్డ్ చేసుకుంటే మీకు చూడండి నెక్ ఎంత నీట్గా కనిపిస్తుందో. సో ఇట్లా డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. మీరు ఇలా చేయటం కష్టం అనుకుంటే ముందుగానే మెడపట్టిని ఒక సైడ్ నుంచి ఒక పట్టీలాగా కుట్టేసుకోవచ్చండి. కుట్టుకున్న తర్వాత దీన్ని మెడకి జాయిన్ చేసుకోవచ్చండి. ఇప్పుడు చూడండి నెక్ అనేది ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో మెడబట్టి కుట్టిన తర్వాత. నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్ పార్ట్కి మనం కట్ చేసుకున్నాం కదండి ఉక్స్ పెట్టుకోవటానికి, దానికి పట్టీ కుట్టుకోవాలండి. ఈ పట్టీ మెజర్మెంట్స్ వచ్చి 3 ఇంచెస్ ఇంటూ 4 ఇంచెస్ తీసుకోవాలండి. 3 ఇంచెస్ విడ్త్ తీసుకొని 4 ఇంచెస్ లెంత్ తీసుకుంటే ఒక 2 ఇంచెస్ దాకా మనం కట్ పెట్టుకున్నాం కదండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఈ క్లాత్కి కూడా మనం కట్ చేసుకోవాలి. సేమ్ మెడపట్టి కుట్టుకోవటానికి ఫ్రంట్ పార్ట్ని మనం ఎలా అయితే రైట్ సైడ్ పైకి రాంగ్ సైడ్ కిందకి తీసుకున్నామో అలాగే బ్యాక్ పార్ట్ కూడా పైకి రైట్ సైడ్ ఉండాలండి, కిందకి రాంగ్ సైడ్ ఉండాలి. మెడపట్టి తర్వాత కుట్టుకుంటామండి. పట్టీ ఫస్ట్ ఈ ఉక్స్ పట్టీ కుట్టుకున్న తర్వాత మెడపట్టి అనేది కుట్టుకోవాలి. ఇప్పుడు ఈ పట్టీని మనం ఎక్కడైతే కట్ చేసుకున్నామో ఒక పాదం వరుసతోటి నీట్గా కుట్టుకోవాలండి వీ షేప్లో. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడైతేనే మీకు స్టిచ్చింగ్ అనేది బాగా నీట్గా అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి ఇట్లా నీట్గా పట్టీ కుట్టేసుకున్న తర్వాత మెడపట్టిని కనుక మనం ఎలా అయితే రివర్స్ చేసుకునే ముందు ప్రెస్ చేసుకున్నామో అదేవిధంగా ఈ పట్టీని కూడా ప్రెస్ చేసుకోవాలండి. ఈ పట్టీని కూడా రివర్స్ చేసుకునే ముందు ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలండి నీట్ ఫినిషింగ్ కోసం. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత కింద ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలండి. ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా ఇట్లా క్లాత్ మొత్తాన్ని రివర్స్లో లోపలికి నెట్టుకోవాలండి. ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత వెనక్కి తిప్పుకొని మనం ఇట్లా క్లాత్ మొత్తాన్ని డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. అంతే అండి. చూడండి ఉక్స్ పట్టీ అనేది రెడీ అయిపోయింది. చూడండి ఇట్లా ఉక్స్ కాజా కుట్టుకుంటే సరిపోతుందండి బ్యాక్ సైడ్. ఇప్పుడు సేమ్ ఫ్రంట్ పార్ట్కి ఎట్లా అయితే మెడపట్టి కుట్టుకున్నామో అదేవిధంగా బ్యాక్ పార్ట్కి కూడా మెడపట్టి అనేది స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి నేను బ్యాక్ పార్ట్కి మెడపట్టి అనేది స్టిచ్ చేసేసుకున్నానండి. ఇప్పుడు కింద లాంగ్ పార్ట్ని స్టిచ్ చేయబోతున్నాను. ఇప్పుడు ఫస్ట్ మనం కింద పార్ట్ స్టిచ్ చేసే ముందు బాడీ ఒక పార్ట్ని ఇట్లా హాఫ్కి ఫోల్డ్ చేసి సెంటర్ పాయింట్లో చిన్న టక్స్ని పెట్టుకోవాలండి.
ఇప్పుడు అదే విధంగా కింద పార్ట్కి కూడా సెంటర్ పాయింట్ చూసుకొని చిన్న టక్స్ని పెట్టుకోవాలండి. ఇప్పుడు కింద పార్ట్ యొక్క రైట్ సైడ్ని పైకి పెట్టుకొని రాంగ్ సైడ్ని కింద పెట్టుకోవాలండి. నెక్స్ట్ బాడీ పార్ట్ని కూడా అలాగే తీసుకొని బాడీ పార్ట్కి ఒక రాంగ్ సైడ్ పైకి ఉండి రైట్ సైడ్ కిందకి వెళ్ళేటట్టుగా 2 సెంటర్ పాయింట్స్ని మ్యాచ్ చేస్తూ పెట్టుకోవాలండి ఒకదాని మీద ఒకటి. ఇప్పుడు ఆ సెంటర్ పాయింట్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలండి. చూడండి కింద పార్ట్కి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా అండి, అది ఫ్రిల్స్లో కవర్ అయ్యేటట్టుగా పెట్టుకోవాలండి. చూడండి వీడియోలో చూపించినట్టుగా ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలండి. పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు మనం స్టిచ్ చేసిన సైడ్ ఫ్రిల్స్ అనేవి ఎట్లా కనిపిస్తున్నాయో, ఇప్పుడు సేమ్ ఒక సైడ్ ఎలా స్టిచ్ చేసుకున్నారో రెండో సైడ్ కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఒకేసారి డబుల్ స్టిచ్ చేసుకోవాలండి మొత్తం. ఇప్పుడు ఎక్కడైతే నేను డబుల్ స్టిచ్ చేశానో ఆ 2 జాయింట్స్ని కలిపి ఓవర్లాక్ చేస్తున్నానండి. ఓవర్లాక్ వీడియో చూడాలి అనుకుంటే మీరు నా షార్ట్స్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చండి. ఓవర్లాక్ చేసుకుంటే నీట్గా ఉంటుందండి, ఎక్కడ కూడా ఒక పోగు అనేది బయటికి రాదు. ఇక్కడ చూడండి ఓవర్లాక్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ అనేది మొత్తం రెడీ అయిపోయిందండి, ఎంత నీట్గా ఉందో బ్యాక్ పార్ట్ అనేది. సేమ్ ఇదే విధంగా అండి ఫ్రంట్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలండి. 2 పార్ట్స్ని జాయిన్ చేసుకోవాలి. సారీ అండి ఇక్కడ చిన్న క్లిప్పింగ్ అనేది మిస్ అయింది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని షోల్డర్స్ దగ్గర పట్టుకొని జాయిన్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇక్కడ నేను మీకు హ్యాండ్స్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. కటింగ్ వీడియోలో చూపించాను కదండి, హ్యాండ్స్ కోసం కట్ చేసిన పీసెస్లో ఒక పీస్ని ఇట్లా తీసుకోవాలండి. తీసుకొని రివర్స్లో మడతేసుకోవాలండి. అంటే రాంగ్ సైడ్ పైకి వచ్చేటట్టుగా పెట్టుకొని ఇట్లా హాఫ్కి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి ఫస్ట్. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్న పీస్ని ఏదైనా లూప్ టర్నర్ని యూజ్ చేసో లేకపోతే ఏదైనా పెద్ద సూదిని యూజ్ చేసి ఈ క్లాత్ని రివర్స్ చేసుకోవాలండి. అట్లాగే 2 సైడ్స్ 2 హ్యాండ్స్కి ఇలాగే రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందాక రెడీ చేసుకున్న పీస్ని హ్యాండ్స్కి ఎట్లా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇప్పుడు ఫ్రాక్ యొక్క రైట్ సైడ్ని పైకి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఏదైతే స్టిచ్చింగ్ వైపు కనిపిస్తుందో దాన్ని మనం ఇట్లా వీడియోలో చూపించినట్టుగా హ్యాండ్స్ మీద పెట్టుకోవాలండి. ఆర్మ్ రౌండ్ దగ్గర పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఫస్ట్ 2 కార్నర్స్ని 2 సైడ్స్ని జాయిన్ చేసుకోవాలి. ఆ తర్వాత మధ్యలో ఫ్రిల్స్ ఎంత వస్తే అంత ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. ఇక్కడ క్లాత్ తక్కువ ఉంది కాబట్టి తక్కువ ఫ్రిల్స్ వస్తాయి, కానీ ఒక వెరైటీ డిజైన్ వస్తుందండి. ఇప్పుడు చూడండి ఇక్కడ స్టిచ్ చేసిన తర్వాత ఎంత బాగుందో హ్యాండ్స్ డిజైన్ అనేది. సేమ్ ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రాక్కి వెనకాల బెల్ట్ కడతాం కదండి, అది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఇట్లా సేమ్ ఇందాక హ్యాండ్స్కి ఎట్లయితే రివర్స్ సైడ్లో మనం క్లాత్ని ఫోల్డ్ చేసి కుట్టుకున్నామో సేమ్ అదే విధంగా కుట్టుకోవాలండి. కాకపోతే ఇక్కడ చిన్న చేంజ్ అండి, మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి వీడియోలో. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత క్లోజ్ డేప్ నుంచి ఇట్లా క్రాస్గా ఒక లైన్ గీయాలండి. ఆ తర్వాత ఓపెన్కి స్ట్రైట్గా పాదం వరుసతో కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ సైడ్లో ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని రివర్స్ చేసుకోవాలండి. సేమ్ ఇందాక హ్యాండ్స్కి ఎట్లా అయితే రివర్స్ చేసుకున్నామో అదే విధంగా వీటిని కూడా రివర్స్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను కింద అంచుని కుట్టుకుంటున్నానండి, గౌన్ యొక్క కింద అంచుని. వీడియోలో చూపించినట్టుగా ఒక 1/2 ఇంచు వరకు లోపలికి ఫోల్డ్ చేసుకొని మళ్ళీ దాన్ని ఇంకోసారి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఫ్రంట్ బ్యాక్ 2 అట్లాగే చేసుకోవాలండి. నేను ఇక్కడ జిగ్జాగ్ స్టిచ్ని యూజ్ చేశానండి, మీరు నార్మల్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా వచ్చిందో బార్డర్ అనేది. ఇప్పుడు నేను సైడ్ జాయిన్ చేస్తున్నానండి. ఇక్కడ హ్యాండ్స్ దగ్గర చూడండి ఈక్వల్గా పట్టుకోవాలండి, ఫ్రంట్ది బ్యాక్ 2. అలా పట్టుకున్న తర్వాత లాస్ట్లో ఒక స్టిచ్ చేసుకోవాలండి. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మొత్తం ఒక స్టిచ్ చేసుకోవాలి. మధ్యలో నడుము దగ్గర ఇందాక మనం స్టిచ్ చేసుకున్న బెల్ట్ని ఇలా లోపలెక్కి పెట్టుకొని ఎండింగ్ అనేది బయటకు వచ్చేటట్టుగా పెట్టుకోవాలండి. అలా పెట్టుకున్న తర్వాత పైనుంచి కింద దాకా ఒక స్టిచ్ చేసేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది మనం తర్వాత టైట్ ఫిట్టింగ్ అనేది చేసుకోవచ్చండి. అలా లాస్ట్లో స్టిచ్ చేసుకునేటప్పుడు నడుము దగ్గరికి వచ్చినప్పుడు బెల్ట్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఇలాగే రెండో వైపు కూడా స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఖర్చు దగ్గర 1.5 ఇంచ్ పెట్టుకున్నాం కదండి, సో హ్యాండ్స్ దగ్గర నుంచి స్టిచ్ చేసుకోవాలండి. 1.5 ఖర్చు పెట్టుకొని నడుము వరకు కింద స్టిచ్ చేసుకోవాలండి. 1.5 ఇంచ్ వరకు కింద గౌన్కి అవసరం లేదు, జస్ట్ బాడీ పార్ట్ వరకు 1.5 ఇంచ్ వరకు స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, సమ్మర్ స్పెషల్ ఫ్రాక్ రెడీ అయిపోయింది. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.